చంద్రబాబు నాయుడు మోసానికి 2 సంవత్సరాలైన సందర్భంగా ఈరోజు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి నాయకులు అబద్ధపు హామీలతోటి ఈ రాష్ట్రంలో ప్రజలను ఏ రకంగా మోసం చేశారు, గడిచిన 2 సంవత్సరాల కాలంలో ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వకుండా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ నిక్కచ్చిగా కూడా ప్రజలని అణిచివేసిన పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఎలా ఉంది, ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పాలన ఎలా ఉందని కూడా ప్రజలు చూస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ప్రతి సంక్షేమ కార్యక్రమం, అమ్మఒడి కానివ్వండి, చేయూత కానివ్వండి, రైతు భరోసా కానివ్వండి, ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి, ఇలా సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కూడా చెప్పినట్టుగా ఆ పేద వర్గాల ఇంటి గుమ్మంలోకి జగన్మోహన్ రెడ్డి గారు పంపించిన పరిస్థితి. కానీ ఈరోజు ఏదైతే ఈ కూటమి నాయకులు హామీలు ఇచ్చారో ఒక్క సంక్షేమం కూడా పూర్తిగా అమలు చేయకుండా ఆ రోజు ఏం చెప్పారు, ఆడబిడ్డ నిధి అని చెప్పి ప్రతి ఆడబిడ్డకు కూడా 1500 రూపాయలు ఇస్తానని చెప్పిన ఈ చంద్రబాబు నాయుడు నిలువున మోసం చేసిన పరిస్థితి వాస్తవం కాదని అడుగుతా ఉన్నాను. ఎందుకంటే ఈ సూపర్ 6 సూపర్ 7 ఏదైతే హామీలు ప్రజల ముంగట చెప్పి మోసం చేసి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు నిరుద్యోగులకు 3000 రూపాయలు ఇస్తానని మోసం చేసిన మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నాను. ఇవే కాదు, రైతు భరోసా కింద ఏదైతే మోసం చేసి సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తానని రైతులు మోసం చేసిన మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నాను. ప్రతి మహిళలకి 3 సిలిండర్లు ఇస్తానని చెప్పి ఇవ్వకుండా దగా చేసిన మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నాను. ఈరోజు ఇది చెప్పుకుంటూ పోతే ఈ సూపర్ 6 సూపర్ 7 పచ్చి బూటకం, పచ్చి అబద్ధం. ఈరోజు ఏదైనా వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోలో ఏదైతే ఉన్నాయో మీరు అమలు చేయండి అయ్యా అని అడిగితే ఒక సోషల్ మీడియాలో నిలదీస్తే వాళ్ళ మీద కేసులు పెట్టి అణిచివేసే పరిస్థితి. ఈరోజు ఏదైతే ఈ రాష్ట్రంలో మోసపోయిన పేదలు, ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు చెందిన మహిళలు, పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎన్నో ఆశలతోటి వాళ్ళ కుటుంబాలకి ఆసరాగా ఉంటుందని నమ్మించి మోసం చేసిన ఈ చంద్రబాబు నాయుడు 2 ఏళ్ల మోసానికి వాళ్ళకి మద్దతుగా ఈరోజు ఆ పేద వర్గాలకు మద్దతుగా వైఎస్ఆర్ పార్టీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా మాచర్ల నియోజకవర్గంలో వేలాది మంది వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు కార్యకర్తలతోటి ఆ మోసపోయిన వర్గాలకు సంబంధించి వాళ్ళకి సంఘీభావంగా నిరసన ర్యాలీ కార్యక్రమాన్ని తీసుకుంటే ఈరోజు ఈ కార్యక్రమాన్ని కూడా ఈరోజు పోలీసుల చేత అణిచివేసే కార్యక్రమం. కనీసం మా గొంతు, ప్రతిపక్షం గొంతు వినిపించడానికి మైక్ కూడా ఇవ్వకుండా మోసం చేసిన అణిచివేసే పరిస్థితి. ఈరోజు వందలాది మంది పోలీసులను పెట్టి మమ్మల్ని కదలకుండా కనీసం మా గొంతు ప్రజలకి వినిపించకుండా ఈరోజు అణిచివేసే కార్యక్రమం ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఇది ఎల్లకాలమే ఉండదు. నేను చెప్తా ఉన్నాను, అడుగడుగునా కూడా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ఈరోజు తొక్కేసే కార్యక్రమాన్ని, భయపెట్టే కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. ఈరోజు ఎప్పుడు లేని విధంగా నేను ఒక సీనియర్ శాసనసభ్యుడిని, పార్టీ కోసం, కార్యకర్తల కోసం ఈరోజు 4 సార్లు నేను ఎమ్మెల్యేగా ఎన్నికైతే నా మీద, మా తమ్ముడి మీద ఈరోజు ఈ నియోజకవర్గంలో ఉండే వైఎస్ఆర్ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద తప్పుడు కేసులు పెట్టిన ఏ అధికారిని కానీ, దానికి ప్రమేయం ఉన్న ఏ నాయకుడిని కానీ వదిలిపెట్టే ప్రశ్నే లేదని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఒక మాచర్ల నియోజకవర్గంలో చూస్తే ఈరోజు లేస్తే ఇక్కడ కాకగాక అదృష్టవశాత్తు ప్రజలు నమ్మి కూటమి ప్రభుత్వం ఏదైతే మోసం చేసి అబద్ధపు హామీలు ఏవైతే ఉన్నాయో మోసపోయినా వాళ్ళు ఓటేసి గెలిపించిన ప్రజాప్రతినిధి మాచర్లో ఇతను ఈరోజు చూస్తూ ఉంటే 2 సంవత్సరాలు కూడా ఇది ఇసుక దందా చేస్తూ ఉన్నాడు, మట్టి దందా చేస్తూ ఉన్నాడు, చీప్ లిక్కర్ బెల్ట్ షాపులు దందా చేస్తూ ఉన్నాడు, రేషన్ దందా చేస్తూ ఉన్నాడు. ఏమన్నా మాట్లాడితే పోలీసుల చేత కేసు పెట్టి అణిచివేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. ఈరోజు ఎక్కడైనా సరే ఎవరైనా సామాన్యులు టీషర్ల దగ్గర కూర్చొని ఏదైనా మాట్లాడుకుంటే పక్కన చూసే పరిస్థితి, రోడ్డు మీద ఏం వెహికల్స్ వస్తున్నాయని, పొరపాటున ప్రజాప్రతినిధి వెహికల్ పోతే చూస్తే నన్ను గురించి మాట్లాడుకుంటారని ఎమ్మటే పోలీసులను తీసుకొచ్చి లోపలేసి అన్యాయంగా కేసులు పెట్టే పరిస్థితి. ఏదైనా ఫంక్షన్లో బంధువులు ఏదైనా చిన్న గొడవలు పెట్టుకుంటే అక్కడ ప్రత్యక్షమవుతాడు, ఆడిపోతాడు. ఇది వైఎస్ఆర్ పార్టీ నాయకులు చేసే దుర్మార్గం అంటాడు, వైఎస్ఆర్ పార్టీ చేసే అన్యాయం అంటాడు. అక్కడ నుంచి ఆయన రాష్ట్ర రాజకీయాలు, జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి కూడా రాష్ట్ర రాజకీయాలన్నీ కూడా మాట్లాడతాడు. ఆడ జరిగిన చిన్న గొడవ
ఎవరికి జరిగింది, పార్టీలకు సంబంధం లేని గొడవ విషయంలో కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి తిట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. రాక ముక్కి 3 సార్లు పోటీ చేస్తే ఒక్కసారి ఏదో ఈ కూటమి అబద్ధాల హామీలతో ఎమ్మెల్యేగా ప్రజాప్రతినిధులు ఎన్నుకుంటే ఈరోజు నీ స్థాయి జగన్మోహన్ రెడ్డితో మాట్లాడతావు. అవి కాకుండా ఈరోజు వాళ్ళ చెంచాలతో కూడా మా మీద ఎదురు దాడి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళ ఎల్లో మీడియాతో ప్రచారం చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఈ మధ్య ఒక యూట్యూబ్ ఛానల్లో నేను చూసినాను, వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఎవరు రోడ్డు మీదకి వస్తారో మీ సంగతి తేలుస్తారు చూస్తానంటున్నాడు. ఇది పోయే కాలం దాపరించినప్పుడు విపరీత బుద్ధి పుడుతుంది. ఇలాంటి మాట్లాడతారు. ఇప్పుడే కాదు, గతంలో మాట్లాడారు. ఎప్పుడు మాట్లాడినా ప్రతి మాటకి జవాబుకి సమాధానం చెప్తాం. ఎవరిని కూడా వదిలిపెట్టాం. వాళ్ళ సంగతి ఏందో తేలుస్తాం. తప్పుడు కేసులు పెట్టిన అధికారులు కానివ్వండి, నాయకులను కానివ్వండి, ఎవరిని కూడా చట్టపరంగా వాళ్ళ నిలబెడతాం. ఎవరిని వదిలిపెట్టమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈ సందర్భంగా పల్నాడు జిల్లాలో ఉండే వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకి, నాయకులకి, ముఖ్యంగా మాచర్ల నియోజకవర్గంలో ఉండే వైఎస్ఆర్ పార్టీ నాయకులకి, కార్యకర్తలు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. గడిచిన 2 సంవత్సరాల కాలంలో మిమ్మల్ని ఏ అధికారి అయినా సరే బెదిరించినా, ఏ అధికారి అన్యాయంగా కూడా దూషించినా, ఏ తెలుగుదేశం నాయకుడు తప్పుడు కేసులు పెట్టినా, ఎవరైనా పోలీసులను అడ్డం పెట్టి మీ దగ్గర బెదిరించి తప్పుడు కేసులు అడ్డం పెట్టి డబ్బులు వసూలు చేసిన ప్రతి ఇన్సిడెంట్ని, మీకెదురైన ప్రతి అనుభవాన్ని కూడా డిజిటల్ బుక్లో నమోదు చేసుకోండి. ఖచ్చితంగా ప్రతి దానికి ఆన్సర్ చెప్పాలి. స్పెషల్ ఆఫీసర్ని పెట్టి మీ యొక్క కంప్లైంట్ ఏదైతే ఉందో ప్రతి దానికి కూడా ఎంక్వైరీ చేయిస్తాం. స్పెషల్ అధికారితో ఎంక్వైరీ చేయిస్తాం. దాంట్లో అధికారులున్నా, నాయకులున్నా చట్టం ముందు నిలబెడతాం. ఖచ్చితంగా వాళ్ళని శిక్షిస్తాం. ఇక నుంచి కూడా ఈ కూటమి నాయకులు ఎవరైతే ఈ రాష్ట్రంలో పేద వర్గాలని మోసం చేశారో, వాళ్ళు మేనిఫెస్టోలో ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఇస్తామని చెప్పారో, ఆడబిడ్డ నిధి కింద 15,000 రూపాయలు, నిరుద్యోగ భృతి కింద 3,000 రూపాయలు, అలాగే ఉద్యోగాలు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. రైతు భరోసా అన్నారు, గ్యాస్ సిలిండర్ అన్నారు. ఈరోజు ఏవి అమలు చేయకుండా ఎలా మోసం చేసి పోలీసులు అడ్డం పెట్టి తొక్కేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఎదురొడ్డుతాం. మీరు మైకులు ఇవ్వకపోయినా, ఎంతమంది పోలీసులు పెట్టి మనల్ని ఈ నిరసన కార్యక్రమాలు అడ్డుకున్నా, ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో మోసపోయిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలు ఏవైతే ఉన్నారో వాళ్ళ తరపున వైఎస్ఆర్ పార్టీ ప్రతి కార్యకర్త, నాయకుడు పోరాటం చేస్తాం. ప్రజాబలంతో ఈ యొక్క కూటమి ప్రభుత్వాన్ని కూకటి వేలతో పెకిలించి బంగాళాఖాతంలో కలిపే విధంగా కూడా పోరాటం చేస్తామని కూడా సందర్భంగా తెలియజేస్తాం.